కోవూరులో ఇటీవల గుమ్మళ్ళ దెబ్బ కాలనీలో ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగింది. దానికి సంబంధించి ఆ తర్వాత ఆ బాలిక మృతి చెందడం, ఆ రోజు ప్రసన్న అన్న అందుబాటులో లేకపోవడం, సమీప బంధువుకు సంబంధించినటువంటి ఆయన చనిపోవడంతో ఆ కార్యక్రమంలో పాల్గొనవలసి ఉన్నందున ఆయన కోరిక మీదటగా నేను అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. మేము వెళుతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మమ్మల్ని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేయడం, వేటిని మేము లెక్క చేయకుండా నేరుగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి రావడం జరిగింది. ఎక్కడా కూడా పోక్సో చట్టం గురించి అవగాహన ఉన్నటువంటి వాళ్ళం, ఎక్కడా కూడా నేను కానీ ఆ తర్వాత వెళ్ళి పరామర్శించినటువంటి ప్రసన్న అన్న కానీ ఎప్పుడు కూడా ఆ బాలిక పేరు కానీ తల్లిదండ్రులు కానీ కొన్ని ఛానళ్ళు రాశాయి, బాలిక పేరు ఉటంకించారు, ఆ బాలిక తల్లిదండ్రుల గురించి మాట్లాడారు, దాని ద్వారా ఆ కుటుంబం తెలిసిందని చెప్పి నేను ఆ ఛానల్కి ఛాలెంజ్ విసురుతున్నా. ఎక్కడన్నా నా నోటి గుండా ఆ బాలిక పేరు కానీ లేదా ఆ బాలిక తల్లిదండ్రుల పేరు కానీ లేదా వాళ్ళని గుర్తించేటువంటి అంశం కానీ మాట్లాడామా? కొన్ని ఛానళ్ళు ఏ విధంగా తయారయ్యారంటే పచ్చ కళ్ళజోళ్ళు పెట్టుకొని అంత పచ్చంగా కనపడుతుంది కాబట్టి పచ్చంగా చూపించేటువంటి ప్రయత్నం చేయడం తప్ప ఎక్కడన్నా ఎప్పుడు మాట్లాడనటువంటి విషయాలు. కాబట్టి దాని మీద వెళ్ళాం. వాళ్ళ ఇంటి ముందు మాట్లాడలేదు, ఎక్కడా మాట్లాడలేదు, నేరుగా బయట వచ్చేసాం. అసలు ప్రెస్ మీటే పెట్టలేదు. నేను పోలీసులు కూడా అదే విషయం చెప్పాను, ప్రెస్ మీటే పెట్టలేదు. మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాం. ప్రెస్ మీట్కి మీడియా అడిగేదాని వివరణకు కూడా తేడా తెలియకుండా ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు. మేము ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టలేదు. ప్రెస్ మీట్ అంటే నేను పిలిచి మాట్లాడడం. పరామర్శించి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి మీడియా అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకి మేము సమాధానం చెప్పడం జరిగింది. మాకన్నా ముందు ఆ బాలికకి సంబంధించి చనిపోయిన వెంటనే ఎవరైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యురాలు ఉందో, అధికార పార్టీకి సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు చైర్మన్ ఉన్నారో, వీళ్ళు ముందుగానే స్టేట్మెంట్ ఇచ్చారు. గంజాయి మత్తులో ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి కాబట్టి గంజాయి మత్తులో జరిగేటువంటి ఇటువంటి అఘాయిత్యాలకి త్వరలోనే మేము అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మేము దానిని ఆ రోజు ప్రశ్నించాం, ఈ రోజు ప్రశ్నిస్తున్నాం. ఎప్పుడు తీసుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు? 3 నెలల లోపల ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత ఆంధ్ర రాష్ట్రంగా మార్చేస్తామని చెప్పాడు. ఇప్పటికి ఎన్ని రోజులైంది? దాదాపుగా ఈ సంఘటన జరిగేటప్పటికి 19 నెలలు, ఈ రోజుకి 20 నెలలు. ఈరోజు కుప్పల తెప్పలుగా గంజాయి దొరుకుతుందని నిద్రలేస్తే నెల్లూరు సెంట్రల్ జైలు మొత్తం, ఆ విజయవాడలో ఉన్నటువంటి యువత మొత్తం గంజాయికి బానిసలు అయ్యారని చెప్పి రోజు తీసుకొచ్చి వ్యానుల్లో బస్సుల్లో తరలిస్తున్నారు. ఇక్కడికి వ్యానుల బస్సులు ఇక్కడి నుంచి తరలించకపోయి అక్కడ వాళ్ళందరూ కోర్టు ముందు హాజరవుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా ఉంది. దానికి సంబంధించినటువంటి హత్య జరిగింది, ఈ అఘాయిత్యం జరిగింది అని చెప్పి స్పష్టంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొనడం జరిగింది. వాళ్ళని విడిచిపెట్టి వాళ్ళతో సంబంధం లేకుండా నాకొక్కడికి నోటీసులు ఇచ్చారు. అంటే ఈ ప్రభుత్వం నిందితుల పట్ల ఎవరైతే ఉన్నారో ఉదాసీనంగా వ్యవహరించి వాళ్ళ కొమ్ము కాస్తూ బాధితుల పట్ల ఈరోజు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటువంటి దుర్ఘటనలు, ఇటువంటి సంఘటనలు ఎన్నడూ చూడలేదు మనం. ఏ రోజైనా నెల్లూరు జిల్లాలో ఇళ్ల మీద దాడులు ఎప్పుడన్నా చూసామా? అటువంటి సంఘటనలు ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి మేము ఆ రోజు చెప్పాం, దాని మీద నాకు నోటీసులు ఇచ్చి రమ్మన్నారు. ఒకరోజు వస్తామంటే మళ్ళీ వద్దన్నారు, మరలా రెండోసారి నోటీసులు ఇచ్చారు, మళ్ళీ మా దగ్గరికి వచ్చి వివరణ తీసుకుంటామన్నారు, వివరణ తీసుకోలేదు. మరలా మొన్న రమ్మన్నారు 24వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం, ఆ రోజు కొన్ని పనులు ఉండడంతో ఈరోజు వస్తామని చెప్పి 27వ తేదీ నేను ప్రసన్న మాతో పాటు మాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి రావడం జరిగింది. విచిత్రం ఏమిటంటే మేము ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళం, ప్రజలతో మమేకమై ఉండేటువంటి వాళ్ళం, నిత్యం అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన ఉండేటువంటి వాళ్ళం, నేను కానీ ప్రసన్న కానీ. ఈరోజు మమ్మల్ని ప్రజల నుంచి వేరు చేయడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎవరితో రాకూడదు, ఒంటరిగా రావాలా, మీతో పాటు బళ్ళు రాకూడదు, మీతో పాటు మనుషులు రాకూడదు, ఇక్కడికి మనుషులు రాకూడదు, వస్తే మీరే జవాబుదారి అని చెప్పి. అంటే మేము ఇంకా రాజకీయాల్లో కూడా రేపటి రోజు పోలీసు ఆర్డర్ వేసేటట్టుకుంది, మమ్మల్ని మీరు పోటీ చేయడానికి కూడా లేదని, నేను మీరు శాసనసభ్యులుగా కూడా పోటీ చేయడానికి లేదనేటువంటి నోటీసులు కూడా ఇస్తారేమో మాకు అనిపించింది. నేను చూస్తే మీరు జనాల్లోకి పోకూడదు, జనాలతో తిరగకూడదు, జనాలతో మాట్లాడకూడదు, జనాలు మీ దగ్గరికి రాకూడదు, మీతో పాటు జనం రాకూడదు, మీరు జనానికి వేరుగా ఉండాలని చెప్తే రేపు పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి, బహుశా అందరికి నోటీసులు ఇస్తారో మీరు పోటీ చేయడానికి లేదు, రేపు మేము ఎమ్మెల్యేలకు కూడా మాకు నోటీసులు ఇస్తారో మీరు పోటీ చేయడానికి లేదని
ఆ చట్టం అనేటువంటి దాని మీద కొన్ని నిబంధనలు ఉంటాయి. ఎవరి ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే ఆ బాధిత కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇవ్వాలి. దారిని పోయే దానాలు ఇస్తారా? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాడు ఇప్పుడు నేను పోయి ఒక కంప్లైంట్ ఇస్తాను, తీసుకోమనండి డిఎస్పీ గారిని, ఎవరైతే అక్కడ పోయి మాట్లాడారో వాళ్ళ మీద. కాబట్టి ఈరోజు నాకు నోటీసులు ఇచ్చారు, నాతో పాటు నా బిడ్డ పూజితమ్మకి నోటీసులు ఇచ్చారు. అంటే ఆ పాప ఇచ్చినటువంటి సమాధానం నాకు నచ్చింది. ఆ పాప ఏమన్నదంటే పూజితమ్మ సమాధానంలో, ఈ విధంగా మీరు నన్ను అడుగుతున్నారు, నీ దగ్గర ఏదన్నా ఆధారాలు ఉంటే ఇవ్వండి, ఫర్దర్ ఇచ్చారు. తెలీదా? ఏటికి భయపడం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకు వస్తే, ఆయన ఏదో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వస్తే మేము ఎవరిని పిలవలేదు, ఘనంగా స్వాగతం పలుకుతామని చెప్పిన తప్ప మీరు తరలిరండి అని కూడా మెసేజ్ ఇవ్వలేదు. అయినా వేలాది మందిగా తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న రిసీవ్ చేసుకున్నటువంటి విధానం ఈరోజు చూస్తే దాన్ని తట్టుకోలేక కొన్ని పత్రికల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అంతమంది జనం రావాలన్నా అంటే అది వాళ్ళ అభిమానం. నువ్వు నేను చెప్తే ఆగుతారా? ఓ పత్రికలు రాశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడులాగానే జనం వచ్చేసారు అన్న. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనం వస్తారు, జనం జగన్మోహన్ రెడ్డి గారితో మమేకమై ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు జనం వస్తే నీకెందబ్బా కడుపుమంట? నాకు అర్థం కాలేదు. అంతలా ఆర్టికల్ రాసి పెట్టినారు. ఆర్టికల్ చదివిన మొత్తం ఆ ఆర్టికల్ అంతా కడుపమంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనం వచ్చారని. నన్ను విచారణలో ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరు ఉండారు, కానీ ఆ పరిస్థితి లేదు నాకు. కాకపోతే అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడమే. ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగలను, నేను ఇబ్బంది పడేవాడిని కాదు ప్రశ్నలకి. ప్రశ్నలు వాడు నాకు వేసే ప్రశ్నకు వాళ్ళు ఇబ్బంది పడాలి తప్ప నేను వాళ్ళకి ఏ ప్రశ్న అయినా సమాధానం చెప్పగలను, దాని గురించి ఇబ్బంది ఏం లే. కాకపోతే మరలా అవసరమైతే పిలుస్తారు కదా, నోటీస్ ఇవ్వాలి కదా, నోటీస్ ఇవ్వాలా, పిలవాలా, మళ్ళీ అందరిని పోలీసు వాళ్ళందరూ ఖాళీగా ఉన్నప్పుడు కదా పిలవాలి పాపమా. ఎందుకంటే కోటప్పకుండా పోయినా ఉన్నారు మొన్న, అట్లా లేకుండా ఎందుకంటే జనాలు వస్తే వాళ్ళందరూ హ్యాపీ రోజు చూసుకొని కదా పిలవాలా. అందుకని చెప్పి నోటీస్ ఇస్తే పిలుస్తాం, పిలిస్తే వస్తాం. ఎప్పుడు వచ్చినా దానికి సంబంధించి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం.